ఎప్పుడునంటే పేరెంట్స్ ఎలా ఆలోచించాలంటేనండి మోస్ట్ ఆఫ్ ది పేరెంట్స్ చేసే తప్పు ఏంటంటే మనకి తెలుగు రాష్ట్రాల్లో వీళ్ళకి ఎమోషనల్ పేరెంట్స్ ఎక్కువ మన వాళ్ళు అంటే వీళ్ళు ఎలా ఆలోచిస్తారంటే ముందు ఒకటి ఫిక్స్ అయిపోయి దాన్ని జస్టిఫై చేస్తూ ఉంటారు. మీరు అబ్జర్వ్ చేయండి, మీరు డిసిషన్ తీసుకుని మాట్లాడుతూ ఉంటారు నాతో. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇండియాలో చదివించాలని మీకు కోరిక ఉందనుకోండి, మీ పిల్లోడికి ఇండియానే బెటర్ అని మీ నోరు చెప్తూ ఉంటుంది, అన్ని రకాలుగా అందరితో చెప్తూ ఉంటుంది, అడగకపోయినా చెప్తూ ఉంటారు మీకు మీరే. అంటే మీరు డిసిషన్ తీసుకుని జస్టిఫై చేస్తాడు మనిషి. ఎప్పుడు అంటే డిసిషన్ తీసుకుని జస్టిఫై చేసే విధానం మనుషులు చేసే పని అండి. 100కి 99 మంది అదే పని చేస్తారండి. ముందు నచ్చుద్ది అడిగి నచ్చి డిసిషన్ అన్కాన్షియస్గా తీసుకుని అది బెటర్ అని ట్రై చేస్తూ ఉంటుంది మైండ్ అనమాట. అలా తీసుకోకూడదండి డిసిషన్. ఇప్పుడు అది ఇప్పుడు రాంగ్ అవుతుంది. మీరు వైట్ పేపర్లా ఉండాలి డిసిషన్ తీసుకునేటప్పుడు. కెరియర్ పర్స్పెక్టివ్ అండి, ఎక్కడ బెటర్ ఆపర్చునిటీ ఉంటుంది, ఏది మనకు బెటర్ ఆప్షన్ చూసుకుని డిసిషన్ తీసుకుని చేయాలి తప్ప మెజారిటీ ఆఫ్ ది కేసెస్లో పేరెంట్స్ లేకపోతే పిల్లలు ఆలోచన విధానంలో ఎక్కడ మార్పు వస్తుందంటేనండి, నాకు ఎంత ఎక్కువ మెరిట్ ఉంటే అన్ని ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయండి. ఎవరికైనా మెరిట్ తగ్గుతున్నప్పుడు మీకు ఆప్షన్స్ ఉండవు. అప్పుడు ఏం చేయాలి, ఉన్నటువంటి ఆప్షన్స్లో అది అబ్రాడ్ కూడా ఆప్షన్ అవ్వచ్చు, మంచి ఆప్షన్. దాన్ని మాట్లాడితే సతీష్ గారు అబ్రాడ్ ప్రమోట్ చేస్తున్నారు అంటారు. అబ్రాడ్ 30 వ్యక్తుల్లో ఫస్ట్ వ్యక్తి నేనే. మరి మంచి కాలేజీకి వెళ్ళకపోతే అబ్రాడ్ దేనికి పనికిరాదని చెప్పేది నేనేమి ఒక కంట్రీకి సంబంధించి ఎప్పుడు మాట్లాడినా, ఒక కోర్సుకి సంబంధించి మాట్లాడినాను కాదు, ఇండియాలో అన్ని ఎగ్జామ్స్ మాట్లాడతాను. నేను స్పెసిఫిక్గా ఒక దాని మీద ఎప్పుడు ఫోకస్ ఎక్కువ పెట్టి మాట్లాడాను లేదు సార్. మహా అయితే బైపీసీ వాళ్ళు ఒకళ్ళు తిడతాను తప్ప అదర్వైజ్ జనరల్గా మొత్తం కంట్రీలో అన్ని కంట్రీస్ నాకు సమానమే. చైనా గురించి మాట్లాడినప్పుడు అంత ఎగ్జైట్ అవుతాను నేను యూఎస్ గురించి మాట్లాడినా అంత ఎగ్జైట్ అవుతాను ఇంకోటి. సో పేరెంట్స్ డెసిషన్ తీసుకునేటప్పుడు అంటే ఎమోషనల్ డెసిషన్స్ ఎక్కువ తీసుకుని వాళ్ళు సరే మనకు అన్నాం కదా మొత్తం లైఫ్ అంతా మనం చెప్పినట్టు జరగాలని వాళ్ళు అనుకుంటారు. కొంతమంది పిల్లలు ఆలోచిస్తారు, లేదు నాకు ఓవర్ కాన్ఫిడెంట్గా ఉండి వాళ్ళు తీసుకునే డెసిషన్స్ వాళ్ళ తప్పు పాపం. ఈ రెండింటికి మధ్యన సమన్వయం కరెక్ట్గా లేకపోవడం వల్ల పిల్లల ఆలోచన విధానంలో కానీ తల్లిదండ్రుల ఆలోచన విధానంలో కానీ ఆపర్చునిటీస్ మీద అవగాహన సరిగ్గా లేకపోవడం వల్ల ఈ ఇన్బ్యాలెన్స్ ఎప్పుడైతే మీకు అయిపోయిందో డిసిషన్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో రాంగ్ డెసిషన్ తీసుకుంటారు వీళ్ళు.